అందరికీ నమస్కారం. సో మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రంలో ఫ్రీ శాండ్ పాలసీ అనేది అమల్లో ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ 11th ఆన్వర్డ్స్ కొత్త శాండ్ పాలసీ అనేది అమలులోకి వస్తుంది. దాంట్లోపల ఈ ఇంట్రీమ్ మెషర్గా కొన్ని ఈ ఫ్రీ శాండ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజల కోసం ఇవి అన్నీ కూడా ప్రాపర్గా చేయడానికి కొన్ని కొత్త గైడ్లైన్స్ మనకు డిపార్ట్మెంట్స్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి ఇవ్వడం జరిగింది. దాని రిలేటెడ్ ప్రజల అందరి కోసం చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సో మీ అందరికి కూడా తెలుసు, మన ప్రకాశం జిల్లాలో 3 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఒంగోలు 2, దెన్ జరుగుమల్లిలో 2 ఉన్నాయి. మనము ఈ ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా శాండ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఉన్న శాండ్ క్వాంటిటీ 53,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఈరోజు 4,000 మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. అది జరుగుమల్లి స్టాక్ పాయింట్లో ఉంది. దానికి కూడా ఇప్పుడు లోడింగ్ అండ్ బుకింగ్ అనేది సెపరేట్ చేయడం జరిగింది. అంటే దానికి పక్కన ఉన్న సచివాలయంలోనే, సతుకుపాడు సచివాలయంలో మీరు ఎవరైతే ప్రజలకు శాండ్ కావాలో మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్నప్పుడే మీకు ఒక స్టాండర్డైజ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్వాయిస్లో కన్స్యూమర్ ఫోన్ నంబర్, తర్వాత ఏ వెహికల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారో వెహికల్ నంబర్, తర్వాత ప్రతి ఒక్క వెహికల్ కూడా ఒక డెసిగ్నేటెడ్ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లాట్ అనేది ఫర్ 2 hours ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ ఇన్వాయిస్ ఇచ్చామో ఆ కన్స్యూమర్ వెహికల్కు ఆ ఇన్వాయిస్ అనేది ఇస్తారు. ఏ వెహికల్స్ దగ్గర ఈ ఇన్వాయిస్ ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రమే మనకున్న సప్లై పాయింట్లో ఒక చెక్ పోస్ట్ పెట్టి, దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. దే విల్ రెగ్యులరైజ్ ద మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్. సో ప్రతి ఒక్క వెహికల్స్, ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ ఈ శాండ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వారి దగ్గర తప్పకుండా ఈ ఇన్వాయిస్ అనేది ఉండాలి. వారికి ఇచ్చిన టైం స్లాట్లో మాత్రమే అక్కడ శాండ్ పాయింట్కు వారికి లోపల వెళ్ళడానికి అలౌ చేస్తాము. సో ఎంటైర్ మూమెంట్ ఆఫ్ ఈ వెహికల్స్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో ఇంకా 4,000 మెట్రిక్ టన్స్ శాండే ఉంది కాబట్టి ఇంకా కావాల్సిన స్టాండ్ మనకు నెల్లూరు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి మనము తీసుకురావచ్చు. దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అందరు ట్రాన్స్పోర్టర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని వారికి రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఈ రేట్ మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా మనం పెడతాము. అది కూడా ప్రజలు అందరూ కూడా వెబ్సైట్ని చూసి, ఆ తర్వాత పేపర్ ద్వారా మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూసి యూ గెట్ ద ఇన్ఫర్మేషన్స్. సో ఎవరైతే ట్రాన్స్పోర్టేటర్స్ ఇది మనం ఫిక్స్ చేసిన రేట్ కంటే ఎక్కువగా ప్రజల నుంచి మీరు తీసుకుంటే మనము కఠిన చర్యలు తీసుకుంటాము.